అంతవరకు ఈరోజు ఏ సాక్ష్యం కలిగినావో ఆ సాక్ష్యం పరమ తండ్రి యేసు ప్రభువును పంపిస్తే మధ్యాకాశంలో కనిపించేంత మటుకు నీ సాక్ష్యం నిలబడి ఉండాలి. నీ సాక్ష్యంలో తేడా రాకూడదు, నీ జీవితంలో తేడాలు రాకూడదు, నీ ప్రవర్తనలో తేడాలు రాకూడదు, నీకు నడవడిలో తేడాలు రావద్దు, నీ ఆలోచనలో తేడా రాకూడదు. ద వర్డ్, ఆ వాక్యం మిమ్మల్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దేవుడికి మహిమకరంగా నిలబెట్టే అంత్య దినాలు ఇవి, ఆఖరి దినాలు ఇవి. బహు జాగ్రత్తగా దేవుడితో ఉండడానికి మనము సిద్ధపడి ఉండాలా. ఎక్కడ ఏం జరిగినా పరమ తండ్రికి మాత్రమే మహిమ. ఎక్కడ ఏ సందర్భం మీ ముందుకు వచ్చినా పరమ తండ్రికి మాత్రమే మహిమ. దాన్ని బట్టి ఎవరిని దూషించొద్దు, ఎవరిని నిందించొద్దు. పరమ తండ్రి నీ ఏర్పాటే మా జీవితం అవుతుంది అని మాత్రం పలకగల స్థితికి ఈ అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో మనమంతా ఉండాలి.